నల్గొండ జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు అధికారులు. ఆరోగ్యం కోసం యోగా ఎంతో కీలకమని చెప్పారు. యోగాపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఆర్ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి, జేసీ శ్రీనివాస్, ఇతర అధికారులు, టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. ప్రతిరోజు కొద్దిసేపైనా యోగా చేయడంతో శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెప్పారు కలెక్టర్. విద్యార్థులు యోగా ప్రాముఖ్యతపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఇది ఒక సాత్విక్ జీవనం. అంటే కొన్నిసార్లు మనం గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ దీన్ని అది కూడా మన స్ట్రైట్ లో తీసుకొని మనం ముందుకు పోతా ఉండాలి. అది అవ్వాలి అంటే సాత్విక్ భోజనం కావచ్చు. ఇందాక మనం కొన్నిటికి సంబంధించిన వ్యాయామం యోగా చేశాము. అవి కరెక్ట్ ఉంటేనే ఈ భోజనం కానివ్వండి, మీ కసరత్తు వ్యాయామం ఉంటేనే మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచన ఉంటే ఆ అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారిన తర్వాత మీ మొత్తం జీవనం అంతా మారిపోతుంది. సో దీన్ని ఇందాక మా జేసీ గారు కూడా ఒక మంచి సలహా ఇచ్చారు. ఇప్పుడు మన జీవనంలో అది పిల్లలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, స్ట్రెస్ అనేది ఒక ఆక్యుపేషనల్ హెజార్డ్, అంటే అనివార్య భాగంగా మారింది. ఇన్ఫాక్ట్ మా జాబ్ లో కూడా ఒక ఫ్లెక్సిబుల్ ఆఫీసర్ ఉండాలి. కొన్నిసార్లు మనకి ఒక నిబంధనలు వస్తాయి. ఆ నిబంధనలకి పరిమితి అయి చాలా మంది పనిచేస్తారు. మీరు మా బదులుగా ఒక రోబోట్ కి పెట్టిన నిబంధనలు చదివిస్తే ఆ రోబోట్ కూడా అలానే చేస్తుంది. కానీ ఒక మనిషిని మనం ఎందుకు, ఒక జిల్లా పరిపాలన అధికారి కానివ్వండి, డిఎంహెచ్ కానివ్వండి, మనం ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఫీల్డ్ లో ఉన్న వాస్తవంగా ఉన్న పరిస్థితిని కలిసి ఆ ఫ్లెక్సిబిలిటీ మనసులో ఉండాలి, మన శరీరంలో ఉండాలి. అండ్ ఆ స్టూడెంట్ గా కూడా సరే మీకు కొన్నిసార్లు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వస్తాయి. సో అప్పుడు మీరు ఏం చేయాలి? ఫ్లెక్సిబుల్ ఉండాలి. మీకు వచ్చేంత వరకు మీరు ఆన్సర్ రాయాలి.